ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. పెద్దపల్లి పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ భారీ మెజారిటీతో విజయకేతనం ఎగరవేశారు. తాత వెంకటస్వామి, తండ్రి చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వారసత్వంతో ఎన్నికల బరిలో తొలిసారి అడుగుపెట్టిన వంశీకృష్ణ విజయం సాధించారు. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ల ఓట్ల లెక్కింపు, ముల్కల్లలోని ఐజా ఇంజనీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపు ఏర్పాటు చేయగా, రామగుండం, మంతని, పెద్దపల్లి, ధర్మపురి ఓట్ల లెక్కింపు మంతని సమీపంలోని జేఎన్టీయూ కాలేజీలో ఏర్పాటు చేశారు. మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపులో 69,679 ఓట్ల మెజారిటీ సమీప బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్పై లభించాయి. ద్వితీయ స్థానంలో బీజేపీ నిలువగా బీఆర్ఎస్ ఎన్నికల్లో చతకిల పడింది. మంచిర్యాల నియోజకవర్గంలో 21 రౌండ్ల లెక్కింపు, చెన్నూరు, బెల్లంపల్లిలో 17 రౌండ్ల వారీగా ఓట్ల లెక్కింపు జరిపారు. జిల్లా కలెక్టర్ సంతోష్, స్థానిక సంస్థల ప్రత్యేక అధికారి రాహుల్ ఓట్ల లెక్కింపు సరళిని దగ్గరుండి పరిశీలించారు. ఓట్ల లెక్కింపు కేంద్రానికి వచ్చిన వంశీకృష్ణ తన విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి, శాసనసభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. చిన్న వయస్సులోనే పెద్ద బాధ్యత పెట్టారని అన్నారు. రెండు కాపీలు కూడా ఆధార్ కాపీ ఒరిజినల్ కాపీ కూడా రెండు కూడా ఇవ్వాలి. రెండు కాపీలు తర్వాత
మీ నంబర్ ఉన్న టైం కాడికి పోవాలా? మీ నంబర్ ఎంత? 14 పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంత పెద్ద ఎత్తున నాకు ఈరోజు ప్రజలందరూ వాళ్ళ ఆశీర్వాదం ఇచ్చినందుకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇంకా కౌంటింగ్ నడుస్తుంది, ఫైనల్ రౌండ్ నడుస్తుంది. ఇది పూర్తిగా కాగానే వాళ్ళు వాళ్ళ టోటల్ కౌంట్ చెప్తారు. కానీ ఇప్పటికైతే చాలా నాకు పెద్ద ఎత్తున ఆశీర్వాదం ఇచ్చిన ప్రతి ఒక్క పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ పెద్ద బాధ్యత నాకు చిన్న వయసులో ఇచ్చినందుకు ఖచ్చితంగా కృషి చేసి పెద్దపల్లి పార్లమెంట్ అభివృద్ధి కోసం నేను పనిచేస్తా ఎల్లప్పుడు అని చెప్పి ఈ సందర్భంగా అందరికి తెలియజేస్తూ, ఈ సందర్భంగా అక్కగారి ఆశీస్సులు నా మీద ఉన్నాయని చెప్పి గుర్తు చేసుకుంటున్నాను. పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలందరూ అక్కగారిని గుర్తు చేసుకొని, వివేకాన్ని గుర్తు చేసుకొని నాకు ఈరోజు ఆశీర్వాదం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఎమ్మెల్యేలు కూడా ఒక్కొక్కరు, మంత్రి గారు శ్రీధర్బాబు గారుతో పాటు ప్రతి ఒక్క నియోజకవర్గ ఎమ్మెల్యేలు నాకు సహకరించి, నాకు వాళ్ళ అడ్వైజ్ ఇచ్చి, సూచనలు ఇచ్చి నాకు ఈరోజు పెద్దపల్లి పార్లమెంటు ప్రజలందరూ ఆశీర్వాదం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా, దేశ వ్యాప్తంగా కూడా రెండు కాంగ్రెస్ పార్టీకి బాగుందని చెప్పి మనకు ఈరోజు తెలుస్తుంది. రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు పెద్దలందరూ పెద్ద ఎత్తున కష్టపడి ఈరోజు మంచి రిజల్ట్స్ వస్తున్నాయని చెప్పి కోరుకుంటూ పెద్దపల్లి పార్లమెంటు ఓట్ల లెక్కింపు కేంద్రంను రామగుండం సిపి శ్రీనివాస్ పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లి కౌంటింగ్ సరళి, పోలీస్ బందోబస్తును పరిశీలించారు. ఈ సందర్భంగా సిపి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ, కౌంటింగ్ సందర్భంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు, సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఓట్ల ఫలితాలు వెలువడిన తర్వాత విజయోత్సవ ర్యాలీలు, బాణసంచాలు కాల్చడంకు అనుమతి లేదన్నారు. ర్యాలీలకు అనుమతి ఇవ్వాలని విన్నపాలు వస్తున్నప్పటికీ డీజీపీ కార్యాలయం నుంచి ఎలాంటి అనుమతులు ఇవ్వాలని ఆదేశాలు రాలేదన్నారు. అలాగే 144 సెక్షన్ ఎన్నికల కోడ్ అమలులో ఉందన్నారు. పంపించు. स्टार्ट हो गया.
విద్యార్థులు నెక్స్ట్ కౌన్సిలింగ్కి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుంది. అందరికీ నమస్కారం. ఇక్కడ మంచిర్యాలలో ఈ ఐజా కాలేజ్లో ఇప్పుడు ఉండడం జరిగింది. మనము మార్నింగ్ నుంచి అక్కడ ఈ మంతనిలో రామిరిలో జేఎన్టీ కాలేజీలో కౌంటీకి సంబంధించింది యొక్క బందోబస్తుని పర్యవేక్షించడం జరిగింది. అక్కడంతా సజావుగా జరుగుతూ ఉంది. ఒకసారి మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ కూడా మొత్తం మనం ఏదైతే బందోబస్తు వేసామో 3 లేయర్ బందోబస్తు, ఆ 3 లేయర్ బందోబస్తు తర్వాత అన్ని రకాలుగా ఈ బ్యారికేడ్సింగ్ కానీ తర్వాత ఈ యొక్క సీసీటీవీ కెమెరాస్ కానీ పనిచేస్తున్నాయి, అన్నీ బాగా ఉన్నాయి. ఇప్పటికే 14 రౌండ్స్ జరిగిపోయినాయి. ఇక పార్టీస్ మీకు తెలుసు ఆల్రెడీ రిజల్ట్స్ బయటకు వస్తున్నాయి. ఇంకైతే డిక్లేర్ అయితే కాలేదు. బందోబస్తు పరంగా అయితే పక్కాగా ఉంది. ఇప్పటికే నో ప్రాబ్లం, అది కంటిన్యూ అవుతుంది. బందోబస్తు ఇది మొత్తం డిక్లరేషన్ అయిన తర్వాత ఈ ఈవీఎంస్ వీవీప్యాట్స్ని ట్రాన్స్పోర్ట్ చేసేది ఉంటుంది. అవి సేఫ్గా మనం వేర్ హౌస్కి ట్రాన్స్పోర్ట్ చేస్తారు. సో ఇక్కడ పబ్లిక్కి తర్వాత విన్ అయిన వాళ్ళకి నేనేం రిక్వెస్ట్ చేస్తున్నా అంటే ఇంతవరకు మాకు ఈ విజయోత్సవ ర్యాలీలు తీయాలని రిక్వెస్ట్లు వస్తున్నాయి, కానీ దానికి పర్మిషన్స్ అయితే ఇంతవరకు లేవు. నాకు చీఫ్ ఆఫీస్ నుంచి డీజీ గారి ఆఫీస్ నుంచి కానీ ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ వస్తే డెఫినెట్గా మేమే మీకు ఇన్ఫామ్ చేస్తాము, మీరు తీసుకోవచ్చని. ఇంతవరకు అయితే ఏ ర్యాలీ తీయడం కానీ టపాకాయలు కాల్చడం కానీ చేయకూడదు. 144 సెక్షన్ ఇంకా అమల్లో ఉంది. పెద్దపల్లి పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి తన తనయుడు గడ్డం వంశీకృష్ణ విజయానికి సహకరించిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావును చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ సన్మానించారు. మంగళవారం ఓట్ల లెక్కింపులో వంశీకి మెజారిటీ వచ్చి విజయం ఖాయమని రూఢీ కావడంతో ప్రేమ్సాగర్ రావు నివాసంకు చేరుకొని శాలువాతో ఆయనను సత్కరించారు. కుమారుని విజయానికి సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.